వెల్కమ్ బ్యాక్. చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ బృందం తెలంగాణ భవన్ నుండి బస్సులో బయలుదేరింది. ప్రస్తుతం వాళ్ళు ప్రయాణిస్తున్న బస్ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి మరింత సమాచారాన్ని మనకు అందిస్తాడు లైవ్లో. గుడ్ మార్నింగ్ లివిల్, చెప్పండి. శోభన్, చలో మేడిగడ్డ కార్యక్రమానికి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డ బ్యారాజ్కు బయలుదేరారు తెలంగాణ బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ఇటు హరీష్ రావు నేతృత్వంలోని బృందం అంతా బయలుదేరింది. అయితే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తుందో, అవాస్తవాలను ఇటు ప్రపంచానికి కావచ్చు, ఇటు తెలంగాణ రైతాంగాన్ని చూపిస్తుంది, దాన్ని తిప్పుకొట్టేందుకు ఈ యాత్ర అని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదు, ఇటు మొత్తం యావత్ రిజర్వాయర్లు, బారాజులు, ఇటు కాలువలతో పాటు అనేక రిజర్వాయర్లు అన్నింటి సంయుక్త కలయికనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డలో 3 పిల్లర్లు మాత్రమే కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయినట్టు కాదని చెప్పేసి మొదటి నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెట్టేందుకు, రైతులను ఇబ్బంది పెట్టేందుకు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ బారాజుకు సంబంధించి 3 పిల్లర్లను పునరుద్ధరణ చేయట్లేదు. దీనిపై చలో మేడిగడ్డ పిలుపునిచ్చారు. మనతో మాట్లాడడానికి ఇటు రావుల సేరెడ్డి గారు, చెప్పండి, అసలు ఈ మేడిగడ్డ చలో మేడిగడ్డ కార్యక్రమాన్ని ఎందుకు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకి ఒక వరప్రధానిగా ఉండాలి. సాగునీరు కానీ, లేకపోతే తాగునీరు కానీ, లేకపోతే మిగతా పరిశ్రమలకు కావాల్సినటువంటి నీళ్ళు ఇవ్వడం కోసము, వచ్చే 100 ఏళ్ల కోసం తెలంగాణ రాష్ట్రం అనేది నీళ్ళ కోసం ఎక్కడ తనలాడొద్దనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒక గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని చేపట్టారు. చాలా రికార్డు కాలంలో దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశాం. సూర్యాపేట వరకు కూడా ఈ ప్రాజెక్ట్ నీళ్ళు ఇచ్చింది. రాష్ట్రంలో ఒక మంచి ఎకోసిస్టమ్ తయారు చేసినారు. ఇవాళ ఆ మొత్తం ప్రాజెక్టులో ప్యాకేజ్లో కాంగ్రెస్ ఏదైతే ఇవాళ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉందో, ఆ అపోహలను, ప్రజలను మభ్యపెట్టే విధానాన్ని పూర్తిగా పటాపంచలు చేసే విధంగా వాస్తవాలు తెలంగాణ ప్రజానికానికి మరొకసారి తెలియజేయడం కోసము ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్తూ ఉంది. మేడిగడ్డ బ్యారేజే కాకుండా అన్నారం, వీలైతే సునీల్లో కూడా చూస్తాం. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ యొక్క, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క, కాంగ్రెస్ మంత్రుల యొక్క నిజస్వరూపాన్ని మరి వివరిస్తాం. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ మేము మేడిగడ్డ సందర్శన పెట్టుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన పెట్టుకుంటే దొంగల్లాగా ఇప్పుడే కావాలని చెప్పేసి ఒక కాంపిటీషన్ లాగా ఇవాళ వాళ్ళు పాలమూరు రంగారెడ్డి పోతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిందని చెప్తే నమ్మని వాళ్ళు ఇవాళ ఎందుకు పోతున్నారు ప్రజలకు వివరించాలా. ఏది ఏమైనా కానీ కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయిన ప్రాజెక్టు. దీన్ని కేసీఆర్ను బదనాం చేయాలా, ఆయన పేరు లేకుండా చేయాలా, తెలంగాణ ప్రజల్లో ఒక విష ప్రచారం చేయాలనే ఉదయంతో కాంగ్రెస్ చేపట్టిన ప్రచారాన్ని ఇవాళ పట్టపంచలు చేస్తాం. వాస్తవాల నిపుణులను కూడా చాలామంది మా వెంబడి వస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ప్రముఖులు అందరం ఒక బృందంగా వెళ్ళి తెలంగాణకు కేసీఆర్ గారు చేసినటువంటి కృషిని, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఉపతాన్ని వివరిస్తాం. అయితే ఇటు ఒక పక్క కాళేశ్వరం ప్రాజెక్టు పిలుపునిచ్చిన నేపథ్యంలో, మరో పక్క ఇటు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి, ఎత్తిపోతలకు సంబంధించి వాళ్ళ పిలుపునిచ్చిన నేపథ్యాన్ని ఎట్లా చూడవచ్చు కాంగ్రెస్ పార్టీ వైఖరిని? ఈ పోటీ యాత్రలతోన ప్రజల దృష్టి మరల్చాలి. తద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గత ప్రభుత్వం పైన నెపాన్ని నెట్టి ఓట్లు దండుకోవాలనే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి యాత్ర తప్ప పాలమూరు రంగారెడ్డి పైన మాట్లాడే నైతిక అర్హతనే కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ రోజు కూడా పాలమూరు వలసల గురించి కానీ, పాలమూరు సాగునీటి విషయం కానీ, పాలమూరు కష్టాలను కడతీర్చే విషయంలో కానీ 50 సంవత్సరాల పైబడి అధికారాన్ని ఒరగబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా పాలమూరు నష్ట నివారణ చర్యలు చేపట్టలేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా మొట్టమొదటగా ఫౌండేషన్ వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తే, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులలో కేసులు వేసి, ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష బాధ్యత పోషించకుండా కోర్టులలో కేసులు వేసి ప్రాజెక్టును ఆపేటువంటి కుటిల ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి, కేసీఆర్ గారికి ఉన్నటువంటి నిబద్ధత గత ప్రభుత్వంలో అద్భుతంగా కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా లక్షలాది ఎకరాలకు నీరిచ్చేటువంటి పని చేసిండు. ప్రాజెక్టును కూడా ప్రారంభించినాం. కొంత గొప్ప పనులు ఉన్నాయి, వాటిని పూర్తి చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ తద్వారా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకోవచ్చు, 420 హామీలను మేము నట్టేట ముంచొచ్చు, ప్రజలను గోసబెట్టొచ్చు అనే ప్రయత్నం వారు ఏదైతే చేస్తూ ఉన్నారో, ఎవరైనా చేసినా కానీ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. వాళ్ళ ఆశయమే ఎన్నికలే అయితే అది తప్పకుండా గుణపాఠం నేర్చుకోవాల్సి వస్తుంది. ఈరోజు మేడిగడ్డను చూపుతూ, లేదంటే వివిధ
తప్పులను జరిగినట్టుగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా డబ్బులు రాళ్ళేసి ఊపినట్టుగా ఊపి ప్రజల దృష్టి మరల్చి తప్పుడు ప్రచారాలతోన అసాధ్యమైనటువంటి హామీలతోన అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము హామీలను నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఈరోజు వారు ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలను. ఈరోజు జరిగిన నష్టాన్ని, ప్రాజెక్టును ఏదైతే డ్యామేజ్ జరిగిందో మేడిగడ్డ దగ్గర వాటిని రిపేర్ చేసే దానిపైన దృష్టి కేంద్రీకరించి సైమల్టేనియస్గా గత ప్రభుత్వమా లేకుంటే ఇంజనీర్ల కాంట్రాక్టర్ల ఎవరి తప్పిదం ఉన్నా దానిపైన ఎంక్వైరీకి ఆదేశించి మీరు ఈ నష్టాన్ని రైతులకు జరగకుండా చూడాలి తప్పిస్తే రైతులను నష్టపెట్టినటువంటి కారణంగా గత ప్రభుత్వమే దీనికి కారణమని భావించి ప్రజలు మాకు ఓట్లేస్తారనే భ్రమలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం బతుకుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారు, కారణ జన్ముడు కేసీఆర్ గారని ప్రజలు ఎట్లయితే భావించారో ప్రజల మద్దతుతో తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారు మీరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ చరిత్రనే ఉంటుంది. మీ కుట్రలుగానే ప్రజలు భావిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి కేంద్రీకరించాలి తప్ప పదే విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో శ్రేయస్కరం కాదు. అత్యధికంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిందే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మా మహబూబ్నగర్ వలసలు, పేదరికము, అన్ని రంగాల్లో వెనుకబడతానము, అన్ని రకాల మోసము, ఎవరు వచ్చినా మా మహబూబ్నగర్ను చూసి పాలమూరును చూసి పేదరికాన్ని చూపించి రాష్ట్రానికి అప్పులు తీసుకోవాలి, వాళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవాలనేది అలవాటు. కనుక అవన్నీ మోసపూరితమైనటువంటి మాటలు అవన్నీ కూడా. మేము వలసలు బందేని పాలమూరు అంటే ఒక ప్రతిష్ట, ఒక మార్క్. మనం బతకాలంటే పాలమూరు పోతే బతుకమనేటువంటి భరోసా ఇలా చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక నుంచి వచ్చి పని చేసుకొని బతుకుతున్నాం మహబూబ్నగర్లో. మేము బతకనికి వేరే దేశాలు పోయేటోళ్ళం ఇప్పుడు మా ఆ పరిస్థితి వచ్చింది. వలసలు బందేని ఈరోజు మళ్ళీ వచ్చిన 3 నెలల్లో చూస్తుంటే బాధ అనిపిస్తుంది, భయం వేస్తుంది. మళ్ళీ వెనక్కి పోతామా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టు 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వచ్చేటువంటి పాలమూరు ప్రాజెక్టును వదిలిపెట్టేసి ఇలా ఎట్లా చేద్దామనేది ఆలోచన చేయకుండా రాజకీయం చేయడము, ప్రజలను ఏదో చెప్పడము, ఏదో జరిగిపోయింది అని చెప్పడము, అలాంటివి పరిస్థితి చూస్తుంటే వీళ్ళు ఆ ప్రాజెక్టు ఎప్పుడు అవుతుందా కాదా అసలు ఏంటనేది భయం వేస్తూ ఉంది. ఒక సంవత్సరం ఉంటే కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది మాకు. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజలు నమ్మిండ్రు, మాకన్నా ఇంకా ఎంత బాగా చేస్తారని నమ్మిండ్రు, వాళ్ళకి ఓటేసిన మరుసటి రోజు నుంచి ఆ ప్రయత్నంలో ఉంటేనేమో మంచిగా ఉండేది. కానీ అది లేదు, బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నారు అందరూ కూడా. కనుక ఇప్పటికైనా మా పాలమూరు నాయకులు ముఖ్యంగా మరి సీఎం గారు కూడా మా జిల్లానే కనుక కనీసం ఎవరైనా జిల్లా మీద ప్రేమ ఉంటుంది. కనీసం మా జిల్లాలైనా ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యేది, బతుకుదొరు ఇచ్చేది, వలసలు బంద్ చేసేది, పేదరికం పోయేది, అన్ని రంగాలు ముందుకు పోయేది, అందరం ఆధారపడి బతికేది వ్యవసాయమే. కనుక ఆ పెండింగ్ అయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేసినట్లయితే మంచిగా ఉంటుంది. ఆ దిశగా వాళ్ళు ఆలోచన చేస్తే బాగుంటుంది. అని అది ఆలోచన చేయకుండా మాత్రం చాలా ప్రమాదంలో పడిపోతుంది మా జిల్లా. ఏదేమైనప్పటికీ ఇవాళ 90% పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్తున్నారు. గతంలో మేము వలసలు ఆపామే తప్ప వలసలను ప్రోత్సహించలేదు. ఆనాటి ఏళ్లుగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వమే నాడు వలసలకు కారణమైన మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రాజెక్టులను పండబెట్టే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా మాజీ మంత్రులంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓటు యూ శోభన్. రైట్లీ విల్ థ్యాంక్ యూ.